నర్సంపేట మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు పెద్ది సోసిరెడ్డి గారి అనారోగ్యానికి గురి కావడం, గుండెపోటు రావడం చాలా బాధాకర విషయం. నర్సంపేట నియోజకవర్గాన్ని విద్య, వైద్యము, మౌలిక వసతులు, అదేవిధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేయటంలో ప్రధానంగా భూమిక పోషించారు. కాబట్టి పెద్ది సోసిరెడ్డి గారు ఆయురారోగ్యాలతో నిండా నూరేళ్లు వర్ధిల్లాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఆరోగ్యాలతో ప్రజా జీవితంలోకి అడుగు పెట్టాలని హృదయపూర్వకంగా భగవంతుని ప్రార్థిస్తున్నాము. నా పేరు భట్టు సాంబయ్య, తెలంగాణ దళిత విద్యావంతుల వేదిక జిల్లా కార్యదర్శి నల్లబెల్లి. పరికరత్న మాదిగా ఎంఆర్పిఎస్ నల్లబెల్లి మండల అధ్యక్షుడు. నేను మాజీ శాసనసభ్యుడు పెద్ది సోసిరెడ్డి గారు నాకు బాల్య మిత్రుడు. నాకు చిన్నతనం నుంచి నాకు పరిచయం, నా క్లాస్మేట్, బెంచ్మేట్. అని ఒక 100 ఏళ్ళు జరిపేటువంటి అభివృద్ధి ఏదైతున్నదో నర్సంపేట కాన్స్టిట్యూన్సీలో అంతకన్నా గొప్పగా చేసిండు. ఉదాహరణ చెప్పాలంటే దేవాదుల ప్రతి తీసుకొచ్చి ఒక రైతుల కాలు గడినటువంటి చరిత్ర ఇలా మా పెద్ది సోసిరెడ్డి మాత్రమే. అది గౌరవనీయులు మాజీ సీఎం కేసీఆర్ గారిని ఒప్పించి ఆ ప్రాజెక్టు పట్టుకొచ్చిన ఘనత పెద్ది సోసిరెడ్డి గారిదే. మరో సందర్భంగా చెప్తున్నా, ఇలా మెడికల్ కాలేజ్ అనేది ఒక జిల్లా కూడా లేవు. ఒకప్పుడు తీసుకుంటే 29 జిల్లాల్లో, అంత ముందుకు తీసుకుంటే జిల్లాకు ఉమ్మడి జిల్లాలో కూడా మెడికల్ కాలేజ్ లేదు. కానీ వారు కేసీఆర్ గారిని మెప్పించి ఒప్పించి నర్సంపేట నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజ్ తెప్పించిన గొప్ప ఘనత ఇది పెద్ది సోసిరెడ్డి గారికి దక్కుతుంది. తర్వాత నర్సంపేట ఉన్నటువంటి ఏదైతే మౌలిక సదుపాయాలు అంటే సీసీ రోడ్లు కానీ, డాంబర్ రోడ్స్ కానీ, ఎవ్రీథింగ్ ఏదున్నా కూడా ప్రతి గల్లీకి ఆ సీసీ రోడ్లు వేయించి ఇలా ప్రజలను మండలమైనటువంటి గొప్ప వ్యక్తి పెద్ది సోసిరెడ్డి గారు. ఇంకా చెప్పుకుంటూ పోతే విద్యా విషయంలో కానీ, వైద్య విషయంలో కానీ ఆయన ఎక్కువ కేర్ తీసుకున్నాడు. ప్రతి కార్యకర్త పార్టీకి సంబంధం లేకుండా ఎవరు పోయినా ఆయన తలుపు తట్టినా కూడా ఆయన గొప్ప సాయం చేసేటువంటి మనసు ఉన్నటువంటి గొప్ప వ్యక్తి పెద్ది సోసిరెడ్డి గారు. మరి ఈరోజు ఇంత అభివృద్ధి చేసినటువంటి పెద్ది సోసిరెడ్డి గారు మరి అనారోగ్య కారణాల వల్ల గుండెపోటుతో ఇవాళ హాస్పిటల్లో మరి ప్రాణాలతో ఉన్నాడు. దేవుడు దయచేసి పెద్ది సోసిరెడ్డి గారికి ప్రారంభం అయ్యాలి. రాబోయేటువంటి రోజులలో ప్రజా జీవితంలో ఆయన అడుగు పెట్టాలి. ఏదైతే ఆయన మనసులో ఉన్నటువంటి కోరికలు ఇంకా చాలా ఉన్నాయి. నర్సంపేట కాన్స్టిట్యూన్సీ ఇంకా అభివృద్ధి చేయాలన్నటువంటి ఎన్నో ఉన్నాయి ఆయన మనసులో. అది ఖచ్చితంగానే నెరవేరుస్తాడు. మాకు ఆశ ఉన్నది. పెద్ది సోసిరెడ్డి గారు బతకాలని మరి దైవ సాక్షిగా నేను వేడుకుంటున్నా. ఏదైతే డాక్టర్స్ ఉన్నారో ఆ డాక్టర్లతోని మరి దేవుడు మాట్లాడి ఏ స్థాయిలో ఉన్నా పర్లేదు, ఒక రాష్ట్ర నాయకుడు, నాట్ ఓన్లీ పెద్ది సోసిరెడ్డి గారు అంటే నర్సంపేట మాజీ ఎమ్మెల్యే కాదు. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమంలో 12 సంవత్సరాలు ఈ ఉమ్మడి జిల్లాను మరి ఏదైతే ఉద్యమంలో ఉవ్వెత్తున లేపి ఈ ఉద్యమం ఏదైతే తెలంగాణ రాష్ట్ర సిద్ధించడానికి వారు ఎంత కృషి చేసిండు. తినక పండుకోక నిద్రలేక ఆయన పోరాట పటిమను చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది.